అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మైండ్ విజన్ క్రియేటివ్ కాన్సెప్ట్స్. ఈరోజు మనం కలవబోయే వ్యక్తి చాలా చాలా సుపరిచితులు, మాదాపూర్లోనే ప్రసిద్ధి చెందినటువంటి విద్యావేత్త అయిన శ్రీ ఫణికుమార్ సార్. సో స్వాతి స్కూల్ చైర్మన్. సో సార్ని ఈరోజు మనం కలవబోతాం. అలాగే సార్తో ఒక 2 విషయాలు ముచ్చటిద్దాం. సార్ నమస్కారం ఫణికుమార్ సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. ఒక క్వశ్చన్ సార్, యాక్చువల్గా నేను చాలా చోట్ల ప్రతి ఒక్కరి నోట్లో వచ్చి స్వాతి స్కూల్ ల్యాండ్ మార్క్గా వింటున్నాను. అసలు సార్ వాట్ ఈస్ ద అంటే మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఇంత ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది రీజన్? అంటే ఇది ఆల్రెడీ 35 ఇయర్స్ నౌ దిస్ ఇయర్. అంటే 35 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కూలు అనుకుని చాలా మందికి తెలుసు కాబట్టి ఇది ఆటోమేటిక్గా ల్యాండ్ మార్క్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే రిజల్ట్ అంటే దాని గురించి కాదు సార్ నేను చెప్పేది. ఆ ల్యాండ్ మార్క్ ఓకే, రిజల్ట్ ఓరియంటేషన్, క్వాలిటీ అష్యూరెన్స్, ఫీజ్ అంటే 3 ప్రశ్నలు సార్ నేను అడగవలసి. ఫస్ట్ ఏంటంటే క్వాలిటీకి మారిపోయారని చెప్పేసి సంతోషం. క్వాలిటీ అంటే మేము వీఆర్ గివింగ్ ద గుడ్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ అనమాట. అది మనకి తెలిసింది. మేము ఎప్పుడు స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసామో ఆ రోజు నుంచి ఇప్పటికి 35 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఇవాళ సమాజంలో ఉన్నారు. ఎంతోమంది మంచి మంచి స్థానాలలో కూడా ఉన్నారు. మరి ఒక మధ్యతరగతి విద్యార్థిని ఒక మంచి అద్భుతమైన శక్తివంతులుగా తయారు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ సార్. అదే అబ్సల్యూట్లీ. అట్ ద సేమ్ టైం సార్ ఈ మధ్య నేను విన్నాను 10/10 ఈవెన్ దక్కించుకునే ఘనత కూడా మీ స్కూల్కే చెందిందని చెప్పేసి. ప్రతి సంవత్సరము ఎంతో మంచి విజయాలను సాధిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి విజయాన్ని సాధించాము. మా పాప 10/10, అలాగే 9.7, 9.5 అలా 9 అబో ఉన్న 30 మంది విద్యార్థులతోనే అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ ప్రయత్నంలో భాగంగా అదేవిధంగా మా తల్లిదండ్రులు కూడా ఎక్కువ సమయాన్ని మా దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. అదే వాళ్ళ యొక్క ప్రతిభ కూడా ఉంది దాంట్లో. అదేవిధంగా మా ఉపాధ్యాయులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు యొక్క విద్య ఏ విధంగా పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క సహకారం, వీళ్ళ యొక్క ఆనందం అన్నీ కలిసి విజయాన్ని సాధించింది అని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను సార్. రియల్లీ ఆసమ్ సార్. మరి వన్ థింగ్ సార్, అద్భుతం సార్. ఎందుకంటే సార్ మీ ఘనతను సైతం నేను అడిగే వరకు మీరు చెప్పట్లేదు. మీకు అలవాటు అయిపోయింది. సక్సెస్ అనేది మైల్ స్టోన్ అంటారు. బహుశా దీని గురించి అంటే ప్రతి విజయం వెనకాతల ఒకళ్ళే ఉండరు, మా ఉపాధ్యాయులు ఉంటారు అని చెప్తున్నాను. అబ్సల్యూట్లీ సార్. అలాగే సార్ ఫీ స్ట్రక్చర్కి వచ్చినట్లయితే స్వాతి చాలా తక్కువ అని కూడా, ఎందుకంటే ఏరియా చూస్తే చాలా పాష్ ఏరియా, కానీ మీ స్కూల్ ఫీ స్ట్రక్చర్ తక్కువ అనేది ఏం లేదు. ఒక లిమిటెడ్గా పెట్టుకున్నాము. ఎందుకంటే ఒక మధ్యతరగతి విద్యార్థులు కూడా మంచి విద్యను అభ్యసించాలి అంటే ఇలాంటి మాదాపూర్ హైటెక్ ఏరియాలో చాలా కష్టసాధ్యంగా ఏర్పడింది. ఇది ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల కృషి కాబట్టి అదే యావరేజ్ ఫీ స్ట్రక్చర్తో పిల్లలందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ని గత 35 సంవత్సరాలుగా సార్ మీరు ఏదైనా మా ప్రేక్షకులకి ఏదైనా చిన్న సందేశం అంటూ ఏం లేదు. ఎందుకంటే పిల్లల్ని బాగా చదివించండి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విలువల్ని కాపాడడానికి చదువు ఎంతో ముఖ్యమైనది. విద్యా వినయం దదాతి అంటారు. విద్య వినయాన్ని నేర్పిస్తుంది. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి విద్యను అభ్యసించడానికి, విద్యను నేర్పించడానికి తల్లిదండ్రులు పూర్తిగా ప్రతి పిల్లవాడిని దగ్గరలో ఉన్న ఏ స్కూల్కైనా పంపించండి. చదువు అయితే నేర్పించడానికి ప్రయత్నం చేయండి. రియల్లీ గ్రేట్ సార్. రియల్లీ గ్రేట్. ఎందుకంటే మీ స్కూల్లో భగవద్గీత శ్లోకాలు కావచ్చు, అన్ని రకాల ఆధ్యాత్మిక విషయాలతో సహా అన్ని చేస్తున్నారని చెప్పేసి నేను విన్నాను. దీంట్లో విశేషం ఏం లేదు. విద్యతో పాటు మన సంస్కృతి, మన సాంప్రదాయం అని చెప్పాను. ఆ సంస్కృతిలో భాగంగా పిల్లలకి ఏం కావాలి, ఇవాళ ఏం నేర్పించాలి అనేది చూసి వాళ్ళకి ఏం కావాలో నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. చాలా థ్యాంక్స్ సార్ ఫర్ వండర్ఫుల్ టైం. సార్ వేణుగోపాల్ గారికి నమస్కారం అండి. మా స్కూల్ని వచ్చి చూసి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మైండ్ విజన్ టీవీకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్.